చందమామ కథ ఓబయ్య వ్రాలు. దామల చెరువు అనే గ్రామంలో ధర్మారెడ్డి అనే రైతు ఉండేవాడు. అతని భార్య ఒకే ఒక్క కొడుకుని కని పాపం చనిపోయింది. పిల్లవానికి ఓబిరెడ్డి అని పేరు పెట్టి ధర్మారెడ్డి ఎంతో గారంగా పెంచాడు. ఓబిరెడ్డి అట్టే చురుకైనవాడు కాడు. మందబుద్ధికి తోడు అమాయకుడు కూడాను. తండ్రి చేసిన గారం కూడా తోడై ఆ కుర్రవాడు ఎందుకు పనికిరాని వాడయ్యాడు. ధర్మారెడ్డికి తాను ఉన్నంతకాలం తన కొడుక్కి ఏమీ పర్వాలేదు, కానీ తను పోయాక వాణ్ణి ఎవరు చూస్తారా అన్న చింత పట్టుకుంది. అతగాడిని అన్నప్ప శాస్త్రి అనే స్నేహితుని వద్ద చదువుకి పెట్టాడు. అన్నప్ప ఓబిరెడ్డికి సుమతి శతకం ప్రారంభించి రోజుకొక పద్యం చెప్పేవాడు. కాస్త లెక్కాడొక్క కూడా నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. ఓబిరెడ్డికి 20 ఏళ్ళు వచ్చాక ధర్మారెడ్డి చనిపోయాడు. అప్పటికింకా ఓబిరెడ్డికి సుమతి శతకం పూర్తి కాలేదు. తండ్రి పోవటంతోనే చెడ్డ స్నేహాలు ఎక్కువై వాడు చదువు మానేశాడు. ఎవడి కర్మం వాడిది, మనకెందుకు అని అన్నప్ప ఊరుకున్నాడు. ధర్మారెడ్డికి 20 ఎకరాల భూమి ఉంది. అతడు పోవటంతోనే ఆ భూమికి ఓబిరెడ్డి అధికారి అయిపోయాడు. స్నేహితులం చుట్టాలం అంటూ అతని చుట్టూ చేరిన వాళ్ళంతా ఆ భూములన్నీ మేం చూసి పెడతామని చెప్పి వాటిపైన వచ్చిన డబ్బంతా కాజేస్తూ ఉండేవారు. ఇదంతా చూస్తున్న అన్నప్ప శాస్త్రికి చాలా బాధగానే ఉండేది. ఒకరోజు ఆయన ఓబయ్యని రహస్యంగా పిలిచి, ఓబయ్య, ఈ చుట్టాలు స్నేహితులు నీ డబ్బు కోసం చేరారు. అదంతా దోచుకొని తర్వాత పోతారు. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధుగులు వత్తురది ఎట్లనిన తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్న పద్యం జ్ఞాపకం తెచ్చుకో అని కేకలేసి పంపాడు. ఓబయ్య ఇంటికొచ్చి అక్కడున్న తన చుట్టాలను స్నేహితుల్ని చూసి, పోండయ్యా పోండి, రేపటి నుంచి నా గడప తొక్కవద్దు అంటూ ఎప్పుడు సంపద కలిగిన అన్న పద్యం చదవసాగాడు. అబ్బో, ఓబయ్య అమాయకుడు అనుకున్నాం, గడుసువాడే అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరే తిరిగి వెళ్ళిపోయారు. ఒకనాడు శేషారెడ్డి అన్నతను చారెడు శనక్కాయలు తెచ్చి ఓబయ్యకిచ్చాడు. చెంగారెడ్డి చిరగడ దుంపలు పట్టుకొచ్చాడు. తిమ్మారెడ్డి తేగలు, బసివిరెడ్డి బఠానీలు పట్టుకొచ్చి బాగా కాకపట్టారు. సింగన్నరెడ్డి సినిమాకి, కామారెడ్డి కాఫీ హోటల్కి లాక్కుపోయారు. వేరుశనక్కాయల కమ్మదనం, గెనుసుగడ్డల తీపి, సినిమా షోకు, కాఫీ హోటలు మజాలలో ఓబయ్య సుమతి శతకంలోని కప్పల పద్యం మర్చిపోయాడు. మళ్ళీ ఈ జట్టంతా ఓబయ్య చుట్టూ చేరడం చూసి అన్నప్ప శాస్త్రి ఎంతో విచారించసాగాడు. రోజులేమో గడిచిపోయాయి. ఓబయ్యకి తండ్రి నిల్వ చేసి వెళ్ళిన డబ్బంతా హారతి కర్పూరంలాగా హరించిపోయింది. శేషారెడ్డి, తిమ్మారెడ్డి, చెంగారెడ్డి, బసివిరెడ్డి, సింగన్నరెడ్డి వీళ్ళంతా ఓబయ్యకి అప్పులు పెట్టడం ప్రారంభించారు. అన్నప్ప శాస్త్రి ఉండబట్టలేక ఒక రోజున ఓబయ్యను పిలిచి, ఓబయ్య, అప్పులు చేస్తున్నావట, అప్పు ముప్పు తెస్తుంది, జాగ్రత్త, ఆ పోకిరి మొకని చేరనివ్వకు అని హెచ్చరించి పంపేశాడు. ఓబయ్య బుద్ధి తెచ్చుకొని ఆ వేడి పోకుండా ఇంటికి తిరిగి వచ్చి, ఇదివరకు మళ్ళీ పోండి, రేపటి నుంచి నా గుమ్మం తొక్కకండి అని స్నేహితులు తరిమేశాడు. ఏమిటి తిమ్మారెడ్డి, ఓబయ్య మధ్య మధ్య మనల్ని ఇలా పొమ్మంటున్నాడు, వీడి వాలకం చూస్తే మనల్ని ఇంకా చేరనివ్వలాగుంది అని అన్నాడు శేషారెడ్డి. ఎలాగైనా వీడిని మాయ చేసి వీడి భూమి అంతా మన పేర రాయించేసుకోవాలి తొందరగా. ఆ తర్వాత వీడు మనల్ని రమ్మని బ్రతిమాలినా ఆ గడప వైపు తొంగి చూడనక్కర్లేదు అన్నాడు తిమ్మారెడ్డి. అలాగైతే ఒక దస్తావేజు తయారు చేసి తెస్తాను. నా వద్ద తాను పుచ్చుకున్న రుణానికి తీర్మానంగా తన భూమి నాకు చెందుతున్నట్లుగా రాయించుకుంటాను. ఆ భూమిని మనం అందరము సమానంగా పంచుకుందాము అన్నాడు సింగన్నరెడ్డి. నువ్వు వాడికిచ్చింది 25-50 ఇలాంటి చిన్న మొత్తాలే కదా, ఈ చిన్న మొత్తాల కోసం భూమంతా రాయించుకుంటే ఆ దస్తావేజు చెల్లుతుందా అన్నాడు కామారెడ్డి. నిక్షేపంలాగా చెల్లుతుంది. 25-50 అని రాస్తానా ఏంటి, 10,000 రూపాయలు అప్పు పుచ్చుకున్నాడని రాస్తాను అని అన్నాడు సింగారెడ్డి. ఇంతలో చెంగారెడ్డి అడ్డు తగిలి, అది సరే గాని
దస్తావేజు మీద ఓబయ్య కళ్ళు మూసుకొని సంతకం పెడతాడంటావా అని అన్నాడు. ఎందుకు పెట్టడు? దస్తావేజులో ఏముందో వాడికి అర్థం కాకుండా గొలుసు కట్టులో రాసేస్తాను. పెద్ద అచ్చులో ఉన్న సుమతి శతకం చదవటం తప్ప ఓబయ్యకి దస్తావేజులు చదవడం తెలుసా? తాటికాయల్లాంటి అక్షరాలతో సంతకం మాత్రం పెడతాడు గాని మరొకటి రాయడం కూడా చేతకాని పెద్దమ్మవాడు. ఇంతకు ఓబయ్యతో ఇది దస్తావేజు అని చెబుతామా అన్నాడు సింగన్నరెడ్డి. వాళ్ళంతా కూడా సరేనన్నారు. సింగన్నరెడ్డి దస్తావేజు తయారు చేసి తెచ్చాడు. ఓబయ్యని ఎలా మోసం చెయ్యాలో ఆలోచించుకొని మర్నాడే వాళ్ళంతా కళ్ళబొల్లి ప్రేమ కనబరుస్తూ ఓబయ్య ఇంటికి చేరుకున్నారు. ఓబయ్య సుమతి శతకంలో తనకొచ్చిన పద్యాలన్నీ ఒకమారు నెమరు వేసుకుంటున్నాడు. అప్పుడు శేషారెడ్డి, చూశారర్రా మన ఓబయ్య పద్యాలు ఎంత బాగా చదవగలడో అని మెచ్చుకున్నట్లుగా నటించాడు. చదవడమే కాదు, మన ఓబయ్య దస్తూరి ఎంత బాగుంటుందనుకున్నావు? ముత్యాల కోవ. సంతకం అంటే ఓబయ్యదే సంతకం అన్నాడు కామారెడ్డి. ఓహో అలాగునా, ఏది చూద్దాం. ఓబయ్య, ఈ కాగితం మీద ఆ ముత్యాల కోవ సంతకం చెయ్యి అంటూ సింగన్నరెడ్డి తాను తయారు చేసుకొచ్చిన దస్తావేజు పైకి తీశాడు. చెంగారెడ్డి కలం అందించాడు. తిమ్మారెడ్డి సంతకం పెట్టే చోటు చూపించి ఇక్కడ అనేటప్పటికీ ఓబయ్య అక్కడ చక్రాల ఓబిరెడ్డి వ్రాలు అని పెద్ద పెద్ద అక్షరాలతో సంతకం పెట్టాడు. సింగన్నరెడ్డి చెప్పినట్లుగా ఆ దస్తావేజులో ఏముందో ఓబయ్య చూడనే లేదు. తన సంతకం కేసు చూసుకుంటూ ఆ పైన ఉన్న కలిపి రాతలోని చిన్న అక్షరాల కన్నా తన పెద్ద అక్షరాలే బాగున్నాయి అని మురిసిపోయాడు. సింగన్నారెడ్డి, ఓబయ్య భలే బాగా ఉందిరా నీ సంతకం, ఏది ఆ కాగితం ఇలా ఇయ్యి అన్నాడు. నీకెందుకు అన్నాడు ఓబయ్య. ఎందుకా? చూస్తే ముద్దొస్తోంది నీ సంతకం. ఈ కాగితాన్ని అద్దం చట్రం కట్టించుకొని పటానికి మళ్ళీ చక్కగా గోడకు తగిలించుకుంటాను అన్నాడు సింగన్నరెడ్డి. సింగన్న ఈ మాట అనేటప్పటికీ ఓబయ్యకి ఇంకా గర్వం ఎక్కువయ్యింది. ఆ కలిపిరాతను తన సంతకంతో పోల్చుకునేటప్పటికీ అతనికి ఆలోచన తోచింది. దస్తావేజులో తన సంతకం ఉన్న అడుగు భాగాన్ని మటుక్కి పరపరా చింపి, ఇదిగోరా సింగన్న నా సంతకం, అద్దం కట్టించు అని అంటూ సింగన్న చేతిలో పెట్టాడు. తన చేతిలో మిగిలిన దస్తావేజు కాగితాన్ని చింపి వీధిలో పారేశాడు. సింగన్నకు ఒళ్ళు మండిపోయి, భడవా దస్తావేజ్ చింపేస్తావా అంటూ ఓబయ్య జబ్బ పట్టుకున్నాడు. తక్కిన వాళ్ళు ఓబయ్యని చుట్టుముట్టారు. తనని వాళ్ళలా తన్నటానికి ఎందుకు సిద్ధమవుతున్నారో తెలియక ఓబయ్య బెదిరిపోయి కేక వేశాడు. సరిగ్గా అదే సమయానికి వీధిలో పోతూ ఉన్న అప్పన్న శాస్త్రికి మరికొందరికి ఆ కేకలు వినిపించి వాళ్ళంతా లోపలికి చొరబడి ఓబయ్యని విడిపించి సంగతి ఏమిటి అడిగారు. ఓబయ్య అంతకు ముందు నలిపి విసిరేసిన కాగితం ఉండని వెతికి తెచ్చి ముడత విప్పి అప్పన్న శాస్త్రి చేతిలో పెట్టాడు. నా దస్తూరి బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ కాగితం మీద నా సంతకం పెట్టించారు. ఈ కాగితానికి అద్దం కట్టించుకుంటానన్నారు. నా సంతకం కదా వీళ్ళకి బాగున్నది. చట్రం కట్టిస్తే అది మాత్రమే కట్టించుకోవాలి. నా సంతకంతో పాటు ఈ ఒర్రిమొర్రి కింకిరి రాతలన్నీ ఎందుకు అని తోచి నా వ్రాలు ఉన్న భాగం మాత్రం చింపిచ్చి పైభాగం నలిపి అవతల పారేశాను అన్నాడు ఓబయ్య. అన్నప్ప శాస్త్రి దస్తావేజంతా చదివి, ఎంత ద్రోహం తలపెట్టారు ఈ దుర్మార్గులు అంటూ చుట్టూ చూశాడు. కానీ అక్కడెవరూ లేరు. రహస్యం బయటపడగానే అప్పటికప్పుడే ఆ దుర్మార్గులంతా మెల్లగా అక్కడి నుంచి జారిపోయారు. ద్రోహమేమిటి బాబయ్య అని అన్నాడు ఓబయ్య. ఈ దస్తావేజు మీద నీ వ్రాలు పెట్టించి పట్టుకుపోయి నీ భూమి దకలు పరుచుకుందామనుకున్నారు వీళ్ళు. అద్దం కట్టించుకుంటామని నిన్ను ఉబ్బేసి దస్తావేజు నీ వద్ద నుంచి పుచ్చుకుందామనుకున్నారు. చీటీకి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి అన్న పద్యం నువ్వు అప్పుడే మర్చిపోయావా? నీ వ్రాలు ఈ దస్తావేజులో ఉన్నప్పుడే వాళ్ళకు ఉపయోగం. వాళ్ళ ప్రయత్నం ఇలా భగ్నమైపోయిందన్న ఉడుకుమోత్తనంతో నిన్ను తన్నబోయారు అన్నాడు అన్నప్ప శాస్త్రి. ఎంత మోసం తలపెట్టారు దుర్మార్గులు అని ముక్కు మీద వేలెట్టుకున్నారు వచ్చిన వాళ్ళంతా. అమాయకులను భగవంతుడు ఇలాగే కాపాడుతూ ఉంటాడు అన్నారు అన్నప్ప శాస్త్రి గారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 మార్చి నెల చందమామలో వచ్చింది.
రచన పి వెంకమాంబ గారు, మాంబలం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.